వాటిల్లో నేను ఎంత కష్టపడేవాడినంటే నాకు తెలుసన్నా. నేను జనాలకి ఇప్పుడు నీకు ఆ టెడ్డీ డ్రెస్ కనపడితే నీకెలా కనపడుతుందన్న బయటికి? నేను చాలా హ్యాపీగా ఆనందంగా నవ్వుతూ ఒక పాజిటివ్ వైబ్. నేను హ్యాపీగా మాత్రమే కనపడతా ఉంటాను. కానీ ప్రతిసారి నేను టెడ్డీ డ్రెస్ ఏసుకొని ఈవెంట్‌కెళ్ళిన ప్రతిసారి నేను ఎమోషన్ అయ్యేవాడిని. ఎందుకంటే ఈ ఎమోషనే నాకు గట్టి బలాన్నిస్తది. నెక్స్ట్ నేను ఇంకోసారి అచీవ్‌మెంట్ అయ్యి మా అక్కని ఇంకా మంచిగా చూసుకునే రోజు రావాలి. కాబట్టి ఇక్కడ నేను చేసే ఫంక్షన్‌లలో కూడా ప్రతీదీ నేను పాజిటివ్‌గా తీసుకోవాలి. నా ఎమోషనే నాకు స్ట్రాంగ్‌గా తీసుకొని రావాలని చెప్పేసి పదే ఆలోచించేవాడినన్నా. ఈ యంగ్ టీన్ లైఫ్ అంతా గూడా కష్టంగానే గడుపుతున్నావు. ఏమనిపిస్తుంది వెంకట్? అప్పుడప్పుడు అనిపిచ్చేదన్నా. నాతో పాటు నా ఈక్వల్ ఏజ్‌లో ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే అనిపిచ్చేది. కానీ దాంతోకి మైండ్ లాగేవాడిని గాదు. సో, నేను కష్టపడేదానికి ఎప్పటికైనా ఎండ్ ఉంటుంది. నేను కష్టపడిన దానికి గూడా రిజల్ట్ ఉంటుంది. మా అక్క రికవరీ అయితే తను ఐఏఎస్ ఆఫీసర్ అయితే ప వి నాకు గూడా సపోర్ట్‌గా ఉంటుంది మా అక్క. నేను చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా ఫీల్ అయితా. ఇంతకాలం కష్టపడింది ఈ అమ్మాయి కోసమా అని జెప్పేసి జనాలే మెచ్చుకుంటారు. ఆ ఒక్క పేరు నాకు చాలు అని జెప్పేసి